హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ? నేను బాగున్నాను, మీరు బాగుందని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మొక్కలకి చాలా రోజులు అయింది ఎరువులు ఇచ్చి, ఈ రోజులు ఎరువులు ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి బోన్స్ అయ్యండి, ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్లు, ఇది ఎప్సమ్ సాల్ట్ అనమాట. 1 కిలో మొత్తం వేసేస్తున్నాను. ఎందుకంటే కింద పైన చాలా మొక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇంటి ముందు ఉన్నాయి, ప్లస్ పైన టెర్రస్ మీద కూడా కొన్ని ఉన్నాయి. ఈ 2 ప్లస్ సూడోమోనాస్, అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి కదా, ఏమన్నా ఏర్లకి కొంచెం చిన్న తెగుళ్ళు ఉన్నాయనుకోండి, సూడోమోనాస్ వేస్తే మనకి ఏరు తెగులు అన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడైతే మట్టిలో ఉన్న బలం అంతా పోయింది, ఎందుకంటే నీళ్లు బాగా వచ్చేసి చాలా రోజుల నుంచి వర్షాలు, నిన్న మొన్న అయితే కూడా చాలా వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాలన్నిటి వల్ల మట్టిలో ఉన్న బలం అంతా ఎక్కువ నీళ్ళ వల్ల కిందకు పోయిందని నేనైతే అనుకుంటున్నాను. అందుకనేసి ఖచ్చితంగా మనం ఎరువులు ఇవ్వాలి. ఈ మధ్య చాలా రోజుల నుంచి నేను ఆవగత్తం కూడా వేయలేదు, తేలేదు. ఎందుకంటే వర్షాల వల్ల అక్కడ కూడా తడిసిపోయింది, అందుకనేసి తీసుకురాలేదు. ఇంకా ఇప్పుడు ఈ ఎరువు ఇచ్చేసేసి మనం కొంచెం, నేనైతే వారానికి ఒకసారి ఆనియన్ ఫీల్స్, బనానా ఫీల్స్ వాటరు, తర్వాత పొటాటో ఫీల్ వాటరు, ఇంకా ఎగ్ ఆయిల్ అలా వేస్తూనే ఉంటాను వారానికి ఒకటి. అలా కాకుండా ఇది నేను ఎరువైతే ఒక 15 రోజులకు ఒకసారి ఆవుగత్తం ఇస్తుంటాను, 15 రోజులకు ఒకసారి ఇది ఇస్తాను. కాకపోతే ఈరోజు చాలా రోజుల నుంచి ఇవ్వలేదు, 2 నెలలు అవుతుంది నేను మొక్కలకి ఎరువు ఇచ్చానమాట. అందుకని ఇప్పుడు అన్ని మొక్కలకే కూడా కలిపేసి ఎరువు చాలా ఇవ్వాలని అనుకున్నాను, అందుకని ఇచ్చేస్తున్నాను అనమాట. వాటికి కూడా ఫుడ్ కావాలి కదా మనకులాగే, అవి కూడా మనమైతే 3 పూటలు తింటున్నాం, వాటికి 15 రోజులకు ఒకసారైనా ఫుడ్ ఇస్తేనే కదా పచ్చగా చక్కగా మనకు ఫ్లవర్స్ అన్నీ ఇస్తూ ఉంటాయి. అందుకని ఇద్దామనేసి ఇట్లా ప్లాన్ చేశాను, ఈరోజు చేస్తున్నాను. ఖాళీ ఉండట్లేదండి ఈ మధ్య వర్షాల వల్ల బతకాలు వచ్చేస్తున్నాయి. ఇద్దాంలే వాన నీటికి వెళ్ళిపోతుందేమో బయటికి అన్నట్టు, కానీ మట్టి పీల్చుకుంటుంది, ఏమీ వెళ్ళిపోదు. కాకపోతే మనకి ఖాళీ లేక కొంచెం ఇవ్వడం తక్కువ చేసేసాను. ఎలా ఉన్నారు అందరు ఫ్రెండ్స్? బాగున్నారా? మీ అందరి మొక్కలు ఎలా ఉన్నాయి? మీ యూట్యూబ్స్ ఎలా నడుస్తున్నాయి? యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నాకు చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా వందనాలు. చూసారా మా గులాబీ చెట్టు ఎలా పూసిందో? అవి చాలా చెట్టు నిండా చాలా పువ్వులు వచ్చాయి అన్నమాట. ఈ మధ్య ఎరువులు ఇవ్వకో ఏంటో తెలియదు, కానీ మొగ్గలు అయితే రావట్లేదు, అలా వస్తున్నాయి కొంచెం 1, 2 అయితే నిన్న 2 వచ్చినాయి. మా ఇంట్లో ఉన్న అమ్మాయి, ఒక అమ్మాయి కోసుకుంది, ఒక ఫ్లేవర్ అడిగే కోసుకుందిలేండి. నేను చెప్తాను అద్దెకున్న వాళ్ళకి, పైన ఆ మొక్కలు ఇంటి ముందు అద్దెకుంటారనమాట, చిన్న రూమ్లు ఉంటాయి పైన. వాళ్ళు మీరు పువ్వులు ఇంతకు ముందు ఉండేవాళ్ళు అయితే మందార చెట్లకి పువ్వులు అసలు తెల్లారులు అయితే శంకు పువ్వులు కానీ మందార పువ్వులు కానీ ఏమేమి ఉండనిచ్చేది కాదు. నేను ఇలా నీళ్ళు వేయడానికి పొద్దున్నే వస్తాను కదా, నీళ్ళు వేసి సర్లే వాళ్ళ బాగా పువ్వులు వచ్చినాయి కదా, ఎక్కువ వీడియో తీసుకుందాం అనేసి కిందకి వెళ్ళి ఇలాగ ఏదో ఒక పనిలో పడిపోయి మళ్ళీ ఒక అరగంట పోయాక వచ్చేదానికి చెట్టుకు ఒక్క పువ్వు ఉండేది కాదు, కోసేసి దేవుడి కట్టి పూజ చేసేసేది అనమాట. ఒకరోజు చాలాసార్లు అలా జరిగింది. కాకపోతే నేనేమన్నానంటే, అమ్మ నువ్వు పూజ చేసుకోవాలనుకుంటే కొనుక్కొని తెచ్చుకోండి, నేను మొక్కలు అందం కోసమని ప్లస్ నేను వీడియోలు తీసుకోవడం కోసం పెంచుకుంటున్నాను, చక్కగాను కోసుకున్నావులే కానీ మొత్తం అన్నీ కోసేసావు, రోజు కోసేస్తున్నావు అలాగే అని అంటే, తర్వాత నుంచి ఆంటీ రోజు వచ్చి, ఆంటీ ఈరోజు చాలా పూలు వచ్చి నీ కోసుకోనా అని అడిగేది. సరే ఈరోజు ఏం వీడియో తీయలే, నాకు ఖాళీ లేదు, కోసుకో అంటే కోసేసుకునేది అనమాట. ఇంకా మొత్తం అండి అన్ని మొక్కలకి ఇచ్చేసాను నేను. మా బాగాని వెళ్ళి అయితే ఎంత బాగా పూసిందో చూసారా, తోటకే అందమండి ఆ ఒక్క మొక్క ఉంటేనే. నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి, కిందనే ఉంది వైట్ కలర్ అని చెప్పాను కదా, ఈసారి తెచ్చేయాలి. చెరుకు గడ అయితే చాలా లావుగా వచ్చింది, తీసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మనం వినాయక చవితికి అసలు తీద్దాం అనుకున్నాం, మా మనవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పూజ చేసుకుంటారు కదా అనేసి తీద్దాం అనుకున్నాం. మళ్ళీ మా వాడు ఎక్కడి నుంచో తెచ్చాడంటే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు అనేసి ఇంక అందుకని తీయలేదు. ఈసారి తీసేసి తినాలి. ఎలా ఉంటుందో రెడ్ చెరుకు. ఇంతకుముందు అయితే గ్రీన్ వేసాము, చాలాసార్లు బాగానే వచ్చినాయి. చూసారా వైట్ ఫ్లవర్స్, పింక్ కలర్. ఇదైతే మాత్రం ఎప్పుడు పువ్వులు ఉంటాయండి, దొంగతనం చేసుకొచ్చింది. చిన్న కొమ్మ దొంగతనం తీసుకొచ్చి పెట్టాను, బాగానే వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను 2 చేశాను కదా, అవి కూడా చాలా బాగా వచ్చినాయి. అంగండి ఆనియన్ ఫీల్స్ ఆల్రెడీ ఎరువంతా ఇచ్చేసాను కదా,
ఇంకా అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్ పీల్స్, బనానా పీల్స్ కూడా నానబెట్టాను వేరే దాంట్లోనే. అవి ఇవి అన్నీ కలిపేసి మొత్తం వాటర్ ఇచ్చేసామనుకోండి, ఇంకా ఆ బాలం ఈ బాలం బాగా ఎక్కువైపోయి మంచిగా పువ్వులు వస్తాయి, మంచిగా కాయలు వస్తాయి. ఒక చెట్టుకి అయితే వంకాయ వచ్చిందండి, చాలా పెద్దగా ఉంది వంకాయ. చిక్కుడుకాయలు కూడా వచ్చినాయి కొన్ని, కొయ్యాలి. రేపు చిక్కుడుకాయ కూర వండుతాను అనమాట. వంకాయ చిక్కుడుకాయని కోసి తోటలో 2-3 పచ్చిమిరపకాయలు కూడా రేపు తోటలో కూరలే. మా మా వీడియోలో అట్రాక్షన్ బాగా అంటే ట్రైనే వెళ్ళిపోతుంది చాలా స్పీడ్గా, ఏం ట్రైనో కానీ. మొన్న మలబరీ ప్లాంట్ నేను ప్రూనింగ్ చేశాను. ఆ మలబరీ ఆకులు కూడా అనమాట అందులో ఆ డబ్బాలో నానబెట్టి ఉంచాను. అది కూడా వేసాను అనమాట. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఎరువు అంటే అదే అంటున్నారండి. వాటర్లో ఆకులు నానబెట్టి ఆ ఆకుల్ని లిక్విడ్ కింద ఇస్తే చాలా బాగుంటుందట, చాలా బలం అటండి మొక్కలకి. అలా గేదె పేడ కన్నా కూడా బలం అని అంటున్నారు. మరి అలా చేయండి. మనకు వచ్చే ఆకులు అదైతే గంగక్క నీకైతే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు కిచెన్ వేస్ట్ వేస్తే ఇలకలు పందికొక్కులు వచ్చేస్తున్నాయి అంటున్నావు కదా. ఇదైతే ఒక డబ్బాలో ఎట్టి మూతెట్టచ్చు ఆకులన్నిటిని. మూతెట్టి 2-3 రోజుల తర్వాత కొంచెం కొంచెం లిక్విడ్ అంటే అదే వాటర్లో కలిపి ఎలాగ నువ్వు కడిగిస్తావు కదా కుడితి ఆ కుడితికి ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఇది కూడా ఆకులు నానబెట్టి ఇచ్చావనుకో మొక్కలకు చాలా బలం. నీ మొక్కలు ఇంకా బాగా బాగా పెరిగితే అందరికీ ఇవ్వచ్చు. నువ్వు అందరికీ ఇవ్వడానికే కదా చేస్తున్నా. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి. బాయ్.